ఇది ఉరల్ రివర్. మనం ఇప్పటిదాకా సాధారణంగా ఒక రివర్ ఏదైనా 2 జిల్లాలని లేదా 2 రాష్ట్రాలని సపరేట్ చేసింది చూసాము. కానీ ఈ రివర్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ రివర్ 2 ఖండాలని సపరేట్ చేస్తుంది. 2 ఖండాల మధ్య ఉంది ఈ రివర్ వచ్చేసి ఇటు పక్క మొత్తం కూడా ఆసియా ఖండము, మనకి ఇప్పుడు ఇటు పక్క కూడా ఇంకో పక్క కూడా ఇదంతా కూడా ఐరోపా ఖండం ఉంది. ఇది అతిరౌ సిటీ మధ్యలోంచి ప్రవహిస్తుంది. ఇది కజకిస్తాన్లో. ఈ మొత్తం ఐస్ అయిపోయిన రివర్లో మనకి ఇక్కడ ఫిషింగ్ కూడా చేస్తున్నారు. ఇక్కడ కూర్చొని ఫిషింగ్ చేస్తున్నాడు. ఎదురుగా ఇక్కడ ఇంకో ముగ్గురు ఫిషింగ్ చేస్తున్నారు. ఇక్కడ దూరంలో ఇంకా పోల్స్ ఫిషింగ్ చేస్తున్నారు. మొత్తం రివర్ మొత్తం ఐస్ అయిపోయింది డిసెంబర్లోనే. ఇలాగ చిన్న చిన్న హోల్స్ పెట్టేసి ఈ హోల్స్లోంచి ఫిషింగ్ చేస్తున్నారు వాళ్ళు. నేను అటువైపు తీసుకెళ్తాను, అక్కడ చూపిస్తాను మీకు ఫిషింగ్ ఎలాగనేది. ప్రస్తుతానికైతే ఈ రివర్ అంతా కూడా మొత్తం ఐస్ అయిపోయి ఉంది. నేనైతే చాలా జాగ్రత్తగా మెల్లిమెల్లిగా నడుస్తున్నాను. చూద్దాం ఎక్కడ జారుతుందా లేకపోతే ఎలా ఉందో అని. మనకైతే తెలియదు, ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేదు ఇప్పటివరకు. ఫస్ట్ టైం ఇలా ఐస్ మీద నడవడము, ఐస్ రివర్స్లో ఐస్లో వెళ్ళడము. చూడండి ఎంత పద్ధతిగా కూర్చొని ఫిషింగ్ చేస్తున్నాడు. మనం ఇప్పుడు అటువైపు వెళ్తున్నాము. ఓ ఈయన ఫిషెస్ క్యాచ్ చేశాడంట. చూడండి ఫిషెస్ క్యాచ్ చేశాడు ఆయన. ఆల్మోస్ట్ ఒక 1.5 kg ఉంటుంది ఈ ఫిషెస్. సామాగ్రి ఇతను చూపించాడు. ఇవి ఇలా హోల్స్ చేసి అందులో తాడు కట్టి ఫిషింగ్ చేస్తున్నారు. దీంతో డిగ్ చేస్తున్నారు. ఈ రాడ్తో మొత్తం డిగ్ చేసి ఫిషింగ్ చేస్తున్నారు ఇక్కడ. ఇది ఉరల్ రివర్. ఒకసారి హోల్లో చేయి పెడదాం ఎలా ఉందో. ఓ ఐస్ అయిపోయింది, మళ్ళీ బ్యాక్ టు ఐస్ అయిపోయింది.